ఆచరణలో ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. మీకు రైతులు ఉద్యమం చేశారండి. ఉద్యమం చేసి మీరు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు మాకు నష్టం చేస్తాయి, అంచేత వీటిని ఉపసంహరించుకోండి అని రోడ్డెక్కారు. వారిని ఏమన్నారండి? అంటే అసలు ఈ రైతుల ఉద్యమం కూడా దేశమంతా లేదు, కొంతమంది క్రియేట్ చేస్తున్నారు కదా. అంటే ఓకే, దానికి కూడా వస్తుంది. అదే ఇప్పుడు ఈ చట్టాలు మాకు పనికిరావు, మీరు వీటిని ఉపసంహరించుకోండి అన్నప్పుడు మీరు ఉపసంహరించుకోవాలా వద్దా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి కదా. కానీ వారు దేశద్రోహులా అంటే వారిని ఖలిస్తానని అన్నారు కదా, కొంతమంది సిక్కులు ఉన్నారని అక్కడ. అదేమిటిది అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడే మీ విధానాలని వ్యతిరేకించేటువంటి వారు దేశద్రోహులు ఎందుకు అవుతారు? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు కదా, ప్రధానమంత్రిని కాదంటే దేశాన్ని కాదన్నట్టు కాదు కదా. ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమం జరుగుతుందండి, మా నరసాపురం నుంచి వెళ్ళరు కదా అక్కడికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అవును కదా, బాగా అలాగే అలా అది సరే కదా అంటారు. ఇప్పుడు మీకు ఎక్కడో ఒక ఉద్యమం జరుగుతుందండి, ఉద్యమం జరిగితే ఆ ఉద్యమానికి లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనకి 10,000 మంది వచ్చారనుకుందాం. అంటే దేశం మొత్తం మీద దానికి సమర్థించేటువంటి వాళ్ళు 10,000 మందేనా? కాదు కదా, అందరూ రాకపోవచ్చు. సో దాన్ని మీరు గౌరవించకుండా వారిని కులాలతోటి మతాలతోటి దేశద్రోహులని మరొకటని చెప్పడం సరైనటువంటి కాదు కదా. అంచేత మీ అందరినీ సమానంగా చూస్తాము అంటే మీరు సమానంగా చూస్తారు అనేటువంటిది మీ దాతృత్వం కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా దేశం. అంతేగాని నేను యాదృచ్ఛికంగా ఒక తల్లి గర్భంలో పుడతాను, ఆ తల్లి మతం కానీ, ఆ తల్లి కులం కానీ, ఆ తల్లి భాష కానీ, ఆ తల్లి ప్రాంతం కానీ, ఆ తల్లి వేసుకునే దుస్తులు కానీ, ఆ తల్లి తినేటువంటి తిండి కానీ, దానికి నన్ను నువ్వు మావాడివి కాదు మీవాడివి కాదు అంటే ఎలా కుదురుతుంది? ఈ దేశం నీకు సంబంధం లేదు విడిపో అంటుంటే, నువ్వు పాకిస్తాన్ వెళ్ళు, లేకపోతే నువ్వు మరో చోటకి వెళ్ళు అంటే చదువుకున్నవాడు కూడా చాలామంది నేను చూస్తున్నానండి. కొంతమంది ఏమండి అన్నీ బాగానే ఉన్నాయి పరకాల గారు, క్రైస్తవులకు దేశాలు ఉన్నాయి, ముస్లింలకు దేశాలు ఉన్నాయి, హిందువులు కూడా దేశం ఉండాలి కదండి అనేటువంటి మాట కూడా మనం వింటుంటాం. అంటే ఆధునిక యుగంలో మతాన్ని బట్టి పౌరసత్వం అనేటువంటిది సరైనటువంటిది కాదండి. ఏ దేశం కూడా క్రైస్తవుడు కాబట్టి నీకు ఇప్పుడు అలా అనుకుంటే అమెరికాలో చాలామంది మన వాళ్ళు పౌరసత్వం పొందారు. పెద్ద దేశంలో ఇతర దేశస్తులు ఉంటారు, ఇతర మతస్థులు ఉంటారు. వారి పౌరసత్వం ఎందుకు ఇచ్చారు? క్రైస్తవుల్లో పుట్టాడు కాబట్టి, క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి ఇచ్చారా? కాదు కదా. అంచేత పౌరసత్వానికి మతానికి, పౌరసత్వానికి భాషకి, పౌరసత్వానికి కులానికి, పౌరసత్వానికి ప్రాంతానికి ముడిపెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. తర్వాత ఇంకొక విషయం అండి, మన రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు ఒక్క నిమిషం దాని గురించి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రాజ్యాంగాన్ని రాయడానికి మన సభను ఏర్పాటు చేసుకున్నాం. అది 1946 డిసెంబర్లో ఏర్పాటు చేసుకున్నాం. అంటే అప్పటికి 46 డిసెంబర్కి బ్రిటిష్ వారు విడిచి దేశాన్ని వెళ్ళిపోదాము అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా విభజించాలా లేదా అప్పటికి ఇంకా తేల్చుకోలే వాళ్ళు. గొడవలు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒక పక్క మేము హిందువులతో కలిసి ఉండలేము, మాకు ముస్లిం పరంగా ఒక రాజ్యం కావాలి అని కొంతమంది జిన్నా గారి నాయకత్వంలో బయలుదేరారు. అది సాధించుకోవడానికి చాలా హింసకు పాల్పడ్డారు. దేశం విడకూడదు, మతపరంగా విడకూడదు అనేటువంటిది ఒక వాదన. అయితే బ్రిటిష్ వారు లేదు, ఈ దేశాన్ని విడగొట్టే వెడదామని నిర్ణయించుకుని వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ 46 డిసెంబర్ నుంచి 49 నవంబర్ వరకు దాదాపుగా 3 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చలు, దాంట్లో ఒకరికొకరు నచ్చ చెప్పుకోవడం, ప్రతిపాదించడం, దానికి తిరిగి ఎలా అది కాదనడం, దానికి ఓటింగు పెద్దది జరిగింది. దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా మన అంబేద్కర్ గారు ఉన్నారు, హేమాహేమిలు ఉన్నారు ఆ సభలో. చక్రవర్తి రాజగోపాలాచారి ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, ప్రకాశం గారు ఉన్నారు, రకరకాలైన పెద్ద పెద్దలందరూ అందులో ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్దండులు బెనిగళ నరసింహరావు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ
ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు దేశం అల్లకల్లోలంగా ఎక్కడ పడితే అటు తూర్పున బెంగాల్లోనూ ఇటు పడమట పంజాబ్లోనూ రక్తాలు ఏరులై పారుతున్నాయి. కొన్ని వందల వేల శవాలు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వెళ్ళేటటువంటి పరిస్థితులు. గ్రామాలు తగలపెట్టేసుకుంటున్నారు. వారందరూ చాలామంది పంజాబ్ నుంచి అయితే చాలామంది వచ్చి ఢిల్లీ చుట్టుపక్కల కాందిశీకుల్లో శిబిరాల్లో ఉన్నారు. అంటే కట్టుబట్టలతో వచ్చేసారు. అక్కడ లక్షాధికారులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని వందల ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు. కానీ ప్రాణాలు చేత్తో పట్టుకుని కట్టుబట్టలతో వచ్చి పరిగెత్తి ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసినటువంటి వాళ్ళు ఎలా వచ్చారు? నలుగురు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు తప్పిపోయారు. భార్య భర్త విడిపోయారు. భార్య ఉంటే భర్త లేడు, భర్త ఉంటే వీళ్ళిద్దరూ ఉంటే ఇద్దరు పిల్లలు లేరు. రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యం ప్రాణాలు కోల్పోయినటువంటి వారు అనేక మంది. చేతులు పోయినవారు, కాళ్ళు పోయినవారు, మరోటి కన్ను కోల్పోయినవారు, రకరకాల ఆర్తనాదాలతో ఉన్నటువంటి పరిస్థితి ఢిల్లీలో ఒకసారి ఊహించుకోండి. అటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగ సభ జరుగుతుంది. ఆ రాజ్యాంగ సభలో భారతదేశం ఎలా ఉండాలి, ఎవరిది ఈ దేశం, దీనికి పౌరసత్వం ఎవరికి ఉండాలి, ఈ దేశంలో రాష్ట్రాలకి కేంద్రానికి ఏ రకమైన సంబంధాలు ఉండాలి, ముఖ్యమంత్రులు ఎన్నుకోవాలా, ప్రధానమంత్రి ఎన్నుకోవాలా, గవర్నరా, అధ్యక్షుల, ఆ తరహా పాలన, ఈ తరహా పాలన, అనేక విషయాల మీద ఎన్నికలు ఎలా పెట్టుకోవాలి, అనేక విషయాల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పాల్గొన్నటువంటి వారు ప్రభుత్వంలో కూడా వారి పాత్ర పోషిస్తున్నారు. నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, రాజగోపాలాచారి గారు, వీళ్ళందరూ ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చి ఈ సభలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఆర్తనాదాలు వింటున్నారు, హాహాకారాలు వింటున్నారు. అయ్యో మా కన్ను పోయింది, మా కాలు పోయింది, మా చెవు పోయింది, ఇది పోయింది, అది పోయింది, మా పిల్లలు పోయారు, మా భర్త కనపట్లేదు, భార్య కనపట్లేదని వాళ్ళకి వినవించుకునేటువంటి వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు, కాళ్ళ మీద పడేటువంటి వాళ్ళు. అలాంటి వీధుల్లో వస్తూ ఉంటే చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలు, వారు అక్కడ ఉన్నటువంటి ఆ దుర్గంధం, ఇవన్నీ చూసుకుని లోపలికి వచ్చి వారికి అలాంటి పరిస్థితుల్లో ఇది హిందువుల దేశం అని చెప్పడం అరక్షణం కూడా పట్టదండి. ఊహించుకోండి ఒకసారి. కానీ అంత పెద్ద సభలో అంత పెద్ద వాళ్ళు కూర్చుని అలాంటి పరిస్థితుల మధ్య ఈ దేశం అందరిది, మతం ప్రాతిపదిక మీద వేసుకున్నటువంటి వాళ్ళు, ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళకి మనకి సంబంధం లేదు. మనం అలా కాకూడదు. ఈ దేశం ఒక ఆధునిక దేశం. ఈ దేశం పౌరసత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేశం మతం మీద, కులం మీద, ప్రాంతం మీద, మరో దాని మీద, అంటరాని వాడ, అగ్రకులస్తుడ, ఇటువంటి వాటి మీద కాదు అని ఒక గొప్ప దర్శనంతో వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం, ఏర్పాటు చేసినటువంటి రాజ్యం ఇది. అది కాదని, లేదు ఇది హిందువులదే, అది 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 ముస్లింలకైతే ఇది హిందువులదే, అది క్రైస్తవులదైతే హిందువులదే అనేటువంటి మాటకి తావులేదు ఇక్కడ. మన 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 గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, రాజగోపాలాచారి కానీ, ఆజాద్ కానీ, మరొకళ్ళు కానీ చెప్పినటువంటిది. అంతకుముందు బోస్ గారు చెప్పినట్టు అలాంటి మాటలే చెప్పారు. అంచేత ఈ దర్శనం మన దేశానికి, మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నటువంటిది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది. మీరు రాసిన పుస్తకంలో కూడా రిపబ్లికన్ క్రైసిస్ అన్నారు, అలాగే న్యూ ఇండియాని, కొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మాకు దేశభక్తి కలిగిన వాళ్ళము, అలాగే మానవత్వం ఉన్న వాళ్ళము, అలాగే పౌర సమాజం తెలిసిన వాళ్ళము, అలాగే రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, పౌర హక్కులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ దేశం కోసం, శత్రువులుగా ఉండే వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను చెప్తే, ఈ అందరూ దేశ పౌరులే, మేము ఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీబడి అనేది కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆచరణలో కనిపించట్లేదు అంటారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ రైతుల ఉద్యమం ఇది అసలు రైతుల ఉద్యమం అనేది స్పాన్సర్డ్ ఉద్యమం, ఓన్లీ పంజాబ్ వీళ్ళు చేసిన ఒక దీంతో జరిగిన ఉద్యమం, కొంతమంది కార్పొరేటర్లు దీంతో జరిగిన ఉద్యమం. కానీ ఇది మొత్తం భారతదేశంలో రైతులందరూ చేసిన ఉద్యమం కాదు. నిజంగా రైతులందరూ చేస్తే వేరే విధంగా ఎక్కడెక్కడ ప్రతి రాష్ట్రంలో జరగలేదు, ఎందుకు జరగలేదు, ఆ 3-4 రాష్ట్రాల్లోనే జరిగిందని వీళ్ళ వాదం వినిపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన బట్టి ఈ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు. 2 సార్లు 2014లోను 19లోను వాళ్ళు చెప్పిన వేటిని కూడా వాళ్ళు సంపూర్ణంగా అమలుపరచలేదు. మాటలు వేరు, ఆచరణ వేరే ఉంది. అలాగే పైకి కనిపించే ప్రచారం వేరే ఉంది, క్షేత్ర వాస్తవాలు వేరుంది. పేదరికం పెరిగింది, పేదరికం పెరిగింది, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరిగింది. మిలీనీర్లు కొంతమంది బాగా పెరిగారు కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది చేదు నిజము.
ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా మామూలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈసారి బీజేపీకి, ఎన్డీఏకి గతంలో కంటే చాలా ఎక్కువ శాతంలో సీట్లు, ఓట్లు తగ్గిపోతాయి. కాబట్టి రేపు అధికారంలోకి రారనేది మీ అంచనా. ఇంకా మీరు బాగా చెప్పారు. అంతే కదా. అయితే దీనికి ఆపోజిట్గా అటుపక్క చూద్దాం.